ఒక చైతన్య భేదాలు ఎక్కడ అందరూ నాటారు. ఈ చైతన్య భేదాలు ఫ్యూచర్లో ఉద్యమాలు చేయడానికి ఉపయోగపడతాయి. హాయిగా పడుకున్నారు తాగేసి. మీరేం చేస్తారో తక్కువ మంది ఉన్నా సరే మీ అందరూ కూడా ఇదే స్ఫూర్తిని తీసుకొని మన దళిత ఉద్యమానికి ఉపయోగపడతారని మీ అందరికీ ఒకసారి జైభీం చెప్తున్నాను. వీళ్ళందరికీ కూడా అన్న మంచి లాస్ట్లో క్లైమాక్స్ అందరూ కూడా ఇస్తారని చెప్పి లాస్ట్నే పెట్టేట్టున్నారు. క్లైమాక్స్ చాలా బాగా ఇచ్చారు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు అండి. ఈ కొన్నాళ్ళందరినీ కూడా వక్తలు కూడా బాగా చాలా బాగా ఎంచుకున్నారు. అందరిలో కూడా మంచి క్వాలిటీసే. నేను చూస్తాను వచ్చిన దాని నుంచి కూడా ఏదైనా చెప్పడానికి ఏమైనా ఉన్నదా అనేసి ఏదీ లేదు. అందరూ మంచి క్వాలిటీస్, మంచి సర్టిఫికేట్ ఇచ్చారు అందరికీ కూడా. ఇక్కడ డాక్టర్లు ముగ్గురు ఉన్నారు, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇద్దరేమొచ్చి సమాజంలో ఉన్నటువంటి పీడనని, సమాజంలో అన్యాయాన్ని, అక్రమాలని తుడిచేయడానికి కత్తితో కోసేస్తారు. వాళ్ళు కూడా అటువంటి డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక డాక్టర్ ఎన్ఏడి పాల్ గారు, ఒక ఏమొచ్చి రాజేంద్ర గారు, ఇంకో డాక్టర్ గారు ఉన్నారు. రెండు చేస్తున్నారు. ఆయన ఒకటి ఏం చేస్తున్నారంటే సమాజంలో ఉన్నటువంటి చీడపురుని అన్నింటినీ కూడా తీసేస్తారు. అదే కాకుండా శరీరంలో ఉన్నటువంటి అవయాలు కూడా బాగు చేస్తారు. మంచి డాక్టర్ అంతా మంచి చేశారు. వీళ్ళందరికీ కూడా మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఇంత దూరం నుంచి వచ్చి మా ప్రాంతాన్ని చైతన్యం చేశారు కనుక వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. ముందు డాక్టర్ గారు అంటే శ్రీనివాసరావు గారు చిన్న విషయం చెప్పాలి. ఎందుకంటే శ్రీనివాసరావు గారు కరోనా చేసిన సర్వీసు చాలా మంది ఉపయోగపడింది. ఆయన ఒక అంటే అప్పుడు కరోనా చాలా పీక్గా ఉండేది. ఫస్ట్ కరోనా కానీ సెకండ్ కరోనా చాలా పీక్గా ఉండేది. ఆయన లైవ్లో ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు. అంటే లైవ్లో క్లాసెస్ చెప్పేవాడు. ఒక డాక్టర్గా మనం ఎలా ఉండాలి సార్, ఇప్పుడు ఆ టైంలో మనం ఎలా ఉండాలి, ఏ జాగ్రత్త తీసుకోవాలి, ఎలా ఉంటే బాగా. నేను కూడా చాలాసార్లు ఫాలో అయినా దాన్ని. అలాగే కరోనాలో వేమన్ గారు ఆయన కూడా ఇంకా కరోనా ఇంట్లో ఉన్నారు కాబట్టి పోదు ఇంక రాయడమే, ఇంకా అందరికీ రాసి పెట్టడం. అప్పుడు ఆయన మళ్ళీ ఫోన్లో మాట్లాడుకోవడం చేయడం. ఎందుకంటే ఎందుకు గుర్తొచ్చినట్టు కరోనాలో చాలా మంది చనిపోయారు. మన జూమ్ కార్డులు కానీ అదే ఫేస్బుక్ లైవ్ పెట్టేవారు ఆయన. మన జూమ్ కార్డులు అందరూ చనిపోయేవారు. కానీ బాధాకరం ఏంటంటే వాళ్ళందరూ చాలా మంది